హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే ఇంట్లో అత్తయ్య సాంబార్ కాస్తారండి. ఎలా చేయాలో, ఎంత ఈజీగా చేయాలో మీరు కూడా చూసేయండి. కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని 3 కప్పులు వాటర్ పోసుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు, పచ్చెనపప్పు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. తర్వాత పైన చూపిస్తున్న కూరగాయలన్నీ కొద్దిగా వేసుకొని సాంబార్ మనం దేంట్లో అయితే కాయాలనుకుంటున్నామో దాంట్లో అవన్నీ వేసి కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత అవి బాగా మరుగుతున్నప్పుడు చింతపండు గుజ్జుని తీసుకొని దాంట్లో కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కారం వేసుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని మెత్తగా రుబ్బుకొని దాంట్లో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా మరగబెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసుకొని పోపు వేసేసుకోవాలి. అంతే, టేస్టీ అయిన సాంబార్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.